దేశ రైతుల పాలిట విఫల పథకంగా ముద్రపడిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెనుక రేవంత్ సర్కార్ ఉరుకుతుంది. కంపెనీలకు కాసులు కురిపిస్తూ రైతులకు బాధలు పంచుతున్న ఈ పథకం నుంచి గత కేసీఆర్ ప్రభుత్వమే కాకుండా పలు ఇతర రాష్ట్రాలు బయటకొచ్చాయి. కానీ పసలేని ఈ ఫసల్ బీమా పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఊవిలూరుతోంది. విఫల పథకంగా ముద్రపడిన ప్రధానమంత్రి కాంగ్రెస్ ఫసల్ బీమా యోజన వెంట కాంగ్రెస్ సర్కారు పరుగులు పెడుతున్నది. ఈ పథకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదని భావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా మరో 6 రాష్ట్రాలు ఈ పథకం అమలుకు ససేమిరా అన్నాయి. రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే కేసీఆర్ సర్కారు కూడా ఈ పథకం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని బయటకు వచ్చింది. దీనివల్ల రైతుల కన్నా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకే అధిక ప్రయోజనం జరుగుతుందన్నది ఆయా రాష్ట్రాల ఆరోపణ. అయినా సరే ఈ పథకం అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. రాష్ట్రం మళ్లీ ఫసల్ బీమా పథకంలో చేరుతుందని శనివారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలపై వ్యవసాయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై ఇటీవల సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి సొంతంగా పటిష్టమైన పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్న పశ్చిమ బెంగాల్కు అధికారుల్ని పంపి అక్కడి విధానాన్ని అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ అంతలోనే ఫసల్ బీమా పథకాన్ని తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సొంతంగా పంట బీమా పథకాన్ని అమలు చేస్తే మోయలోని ఆర్థిక భారం పడుతుందని భావించిన సీఎం రేవంత్ ఫసల్ బీమాను ఎంచుకున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీ మేరకు పంట బీమాను అమలు చేశామని చెప్పుకోవడానికి తప్ప దీనివల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఫసల్ బీమా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైతులు కూడా తమ వంతు వాటాను చెల్లిస్తారు. ఈ పథకం వల్ల 10 మంది రైతులకు ప్రీమియం చెల్లిస్తే 3కి మాత్రమే ప్రయోజనం చేకూరేది. 2019-20లో తెలంగాణలో 10.34 లక్షల మంది ప్రీమియం చెల్లిస్తే 3.24 లక్షల మందికి మాత్రమే నష్టపరిహారం అందింది. అది కూడా అరకొరగానే. ఇలా 4 ఏళ్లలో మొత్తం 38.38 లక్షల మంది కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తే 12.33 లక్షల మందికి మాత్రమే పరిహారం అందింది. 2016 నుంచి 2020 వరకు ఇన్సూరెన్స్ కంపెనీలకు 2415.88 కోట్ల రూపాయలు చెల్లించారు. పంట నష్టం కింద రైతులకు ఆయా కంపెనీలు చెల్లించిన మొత్తం 1871.04 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ లెక్కను చూసుకుంటే కంపెనీలు 544.24 కోట్ల రూపాయల మేర లాభపడ్డాయి. సుమారు 26 లక్షల మంది రైతుల సొమ్ముతో పాటు వీరి తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన సొమ్మంతా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల జేబుల్లోకి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇందులో చేరింది. అయితే ఈ పథకం వల్ల రైతుల కన్నా కంపెనీలకు ఎక్కువ లాభం జరుగుతున్నదని గుర్తించింది. రైతు ప్రయోజనాలకు ఈ పథకం పూర్తి విరుద్ధంగా అమలవుతున్నదని గ్రహించి 2020లో దాని నుంచి బయటకు వచ్చింది. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ప్రత్యేక పంటల బీమా పథకాన్ని చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది రైతులుంటే ఫసల్ బీమాకు ప్రీమియం చెల్లించిన రైతుల సంఖ్య ఎప్పుడూ 10 లక్షలు దాటలేదు. అంటే మిగిలిన 50 లక్షల మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారు. దీనిని బట్టి ఈ పథకంపై రైతుల్లో మాత్రం నమ్మకం లేదని స్పష్టమవుతున్నది. అటు ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభించినప్పుడు రైతుల మేలు కోరి తెలంగాణలానే పలు రాష్ట్రాలు అందులో చేరాయి. సీజన్లు గడిచే కొద్దీ అందులోని డుల్లతనం బయటపడడంతో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ తో పాటు కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు బయటకు వచ్చేశాయి. ఫసల్ బీమా కంటే సొంతంగా అమలు చేస్తున్న పథకం వల్లే ఎక్కువ మంది రైతులకు మేలు జరిగిందని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెప్పడం ఈ పథకం ఎంత వ్యర్థమో చెప్పకనే చెప్పింది. ఫసల్ బీమా యోజన పథకంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అనుసరిస్తున్న విధానాలు అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాన్యువల్ విధానంలో నిర్వహించే క్రాప్ కటింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో మండలాన్ని యూనిట్ గా తీసుకోవడం వల్ల ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వివిధ కారణాలతో పంట నష్టం జరిగితే నిబంధనల్ని సాకుగా చూపి ఆ గ్రామాల్లో నష్టాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు.
ఇలాంటి పసలేని ఫసల్ బీమాలో తిరిగి చేరాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పాత పద్ధతిలో అమలు చేస్తుందా లేదంటే మార్పులు చేస్తుందా అన్న చర్చ మొదలైంది. మార్పులు చేయకుంటే రైతులకు ఎలాంటి మేలు జరగదని నిపుణులు చెబుతున్నారు. ప్రీమియం చెల్లింపును తగ్గించడంతో పాటు గ్రామాన్ని యూనిట్ గా పంట నష్టాన్ని అంచనా వేసే విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అవసరమైతే రైతుల ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫసల్ బీమాను పక్కన పెట్టి పశ్చిమ బెంగాల్ మాదిరిగా సొంతంగా పంట బీమా పథకాన్ని అమలు చేస్తే మరీ మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.